హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 33లో ఎంత వెయిట్ ఉన్నానో, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 33లో ఈరోజు వచ్చేసి 60.90 అయితే ఉన్నాను. 50 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 64.95, ఇప్పుడు వచ్చేసి 60.90 అనమాట. సో ఇంకా మనం ఈరోజు డైట్‌లో ఏం తీసుకున్నాము అనేది అయితే చూసేద్దాము. ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే ఒక హాఫ్ ఇంచ్ దాకా పచ్చి పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక పుదీనా రెమ్మనైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక ఇంచు దాకా అల్లాన్ని కొంచెం క్రష్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడైతే బాగా బాయిల్ చేసేసుకోవాలి. సో దట్ మంచి ప్రాపర్టీస్ అన్నీ వాటర్‌లోకి వస్తాయి. ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే పోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనం సినమన్ తీసుకుంటున్నాం కాబట్టి మన బెల్లీ ఫ్యాట్ బర్నింగ్‌కి బాగా హెల్ప్ చేస్తుందనమాట. ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ డ్రింక్‌తో పాటుగా కొంచెం వాకింగ్ ఇంక్లూడ్ చేసుకుంటే మన వెయిట్ లాస్ అనేది స్పీడ్ అవుతుందనమాట. డీటాక్స్ డ్రింక్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లెగిస్తే అప్పుడు తాగేస్తానండి. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం 10:00కి తింటాను. నేనైతే 10-6 విండో అయితే ఫాలో అవుతున్నాననమాట. లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా. అంటే 8 అవర్స్ తినడానికి మిగిలిన 16 అవర్స్ ఫాస్టింగ్ అనమాట. అప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే, మన బాడీలో ఉన్న ఫ్యాట్‌ని బర్న్ చేయడానికి ప్రాసెస్ చేసుకుంటదనమాట. అంటే ఇప్పుడేంటంటే, మనం తిని వెంటనే పడుకుంటాం. పడుకున్నప్పుడు ఏమవుతుంది, అది తిన్నదే డైజెషన్ అవుతుంది గానీ, మన బాడీ క్లీన్ అవ్వడానికి ఏం ప్రాసెస్ జరగదు లోపల. బాడీని అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలనమాట. నార్మల్‌గా మామూలుగా ఏంటి, మనము ఏమి పాటించము. లెగంగానే బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తాము. మధ్యలో మనకి ఏం తినాలనిపిస్తే అది తినేస్తాము. మళ్ళీ లంచ్ చేస్తాము, పడుకుంటాము. మళ్ళీ తర్వాత ఈవినింగ్ లేట్ నైట్స్ తింటాము. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, ఓన్లీ మనం తిన్నదే డైజెషన్ అవుతుంది తప్పితే, మన బాడీలో ఉన్న ఫ్యాట్ కానీ ఏది క్లీన్ అవ్వదనమాట. ఇలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మన బాడీ అనేది కూడా క్లీన్ అవుతుందనమాట. ఇంక ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి మంచి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకోబోతున్నానండి. దానికోసం వచ్చేసి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా పర్పుల్ క్యాబేజ్ అయితే నా దగ్గర అవైలబుల్‌గా ఉంది. మీరు చూసినట్టయితే ప్రీవియస్ వీడియో నేనైతే ఇన్‌స్టామార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాననమాట. ఆ పర్పుల్ క్యాబేజ్‌ని కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసానండి. అంటే ఏమైనా పైన పురుగులున్నా పోతాయని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళలో వేశాను. ఈ ప్లేస్‌లో మీరు ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనంటే ఇంకేమంటారు, లీఫీ వెజిటబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈరోజు పర్పుల్ క్యాబేజ్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక ఆనియన్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈరోజైతే గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకొని దీన్నైతే సన్నగా చాప్ అయితే చేసేసుకుంటున్నాననమాట. ఈ చాపర్ అయితే భలే హెల్ప్ చేస్తుందండి నాకు. మంచిగా చాప్ చేసుకోవడానికి. ఇదిగోండి ఇక్కడైతే మళ్ళీ గోరింటాకైతే దొరికిందనమాట. ఊర్లో పెట్టుకొనొచ్చాను. మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ పెట్టుకున్నాననమాట. పర్లేదు, ఊర్లో వచ్చినంత కలర్ కాకపోయినా కొద్దిగా కలర్ అయితే వచ్చింది. ఇదిగోండి వెజిటబుల్స్ అన్నీ ఇలా మంచిగా చాప్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం తీసుకున్న ఎగ్స్‌ని బీట్ చేసుకోవడం ఎప్పుడూ నేను దీంట్లో చేయలేదనమాట. ఈసారైతే ఎగ్స్‌ని దీంట్లో బీట్ చేసుకోవడం మీకు చూపిస్తాను, ఎలా బీట్ చేస్తుంది అని చెప్పి. ఫస్ట్ చాప్ చేసుకున్న వెజిటబుల్ ముక్కలన్నీ పక్కకు ఓ ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఎగ్స్‌ని అయితే బ్రేక్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే ఎగ్‌ని ఇలా బీట్ చేసుకుంటే ఏంటంటే మంచిగా పఫీగా వస్తదనమాట. నార్మల్‌గా మనం తిప్పినా సరిపోతుంది. కాపోతే దీంట్లో తిప్పితే ఏంటంటే కొంచెం ఎక్కువ ఫోమ్ వస్తుందనమాట. అప్పుడు మనకి ఆమ్లెట్ వేసినప్పుడు మంచిగా పొంగుతుంది. ఇప్పుడు ఎగ్స్ అన్నీ వేసేసుకున్నాను కదా! టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కారం ప్లేస్‌లో పెప్పర్ పౌడర్ యూజ్ చేసుకుంటాము అనంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారమే యూజ్ చేశాను. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసేసి ఒకేసారి కలిపేస్తున్నాననమాట. మళ్ళీ ఆ ఎగ్‌ని బీట్ చేసుకొని తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేసి మళ్ళీ చేయడం అలా ఏం చేయకుండా ఒకేసారి ఎగ్, అలాగే మన పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఇలా అయితే కలిపేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా నురుగు నురగగా వచ్చిందో. ఇప్పుడైతే మనం ఆమ్లెట్ అయితే వేసేసుకోవాలి. ఇంకా పాన్ పెట్టుకొని పాన్ పైన అయితే కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను. దీనికైతే కొంచెం ఆయిల్ కూడా తక్కువే పట్టిందని చెప్పాలండి అసలైతే చెప్పాలంటే.
ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్‌ని అయితే ఇలా వేసేసుకోవాలి. నిజంగా అండి చాలా అంటే చాలా బావుంది. కానీ నిజంగా చెప్తున్నాను నాకైతే హెవీ అయిపోయిందనమాట. 2 స్లైసెస్ తినేలోపు. చాలా అంటే చాలా హెవీ అయిపోయింది. ఎందుకంటే వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్నాయి కదా! స్టఫింగ్ ఎక్కువగా ఉండేసరికి 2 బ్రెడ్ స్లైసెస్ అయితే చాలా హెవీ అనిపించింది నాకు. మీరు ఫస్ట్ 1 ట్రై చేయండి. తర్వాత ఇంకోటి కావాలి అనంటే మళ్ళీ వేసుకోండి. 2 వేసుకొని 2 ప్లేట్‌లో పెట్టుకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. అందుకని ముందే చెప్తున్నాను. ఇదిగోండి ఆమ్లెట్ వేసిన తర్వాత పైనయితే 2 బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి 2 పక్కల మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కొంచెం మూత పెడుతున్నాను. ఎందుకంటే వెజిటబుల్స్ కదండీ! అవి కొంచెం బాయిల్ అవ్వాలి. అందుకని చెప్పేసి మూత అయితే పెట్టేసి ఇలా బాయిల్ అయిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకొని కూడా కొద్దిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. తిప్పేటప్పుడైతే కొంచెం బ్రేక్ అయిందనమాట. సర్లే అని చెప్పేసి దాన్నయితే ఇలా ఫోల్డ్ చేసేసాను. ఇదిగోండి ఫైనల్‌గా ఇలా ప్లేట్‌లో పెట్టేసుకొనయితే నా బ్రేక్‌ఫాస్ట్‌నయితే ఫినిష్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే గనక మీకెలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఈరోజైతే ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే ప్రాన్స్ బిర్యానీ చేయబోతున్నాను. ఇదైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశానండి. నేనెప్పుడు చేయలేదు. అంటే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, నార్మల్‌గా మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఇలాంటివైతే అన్నీ ట్రై చేసున్నాను. కాకపోతే ఈ బిర్యానీ నేనెప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు కర్రీ చేయడం వరకే అన్నమాట. ఇంక ఈరోజైతే బిర్యానీ రెసిపీ ట్రై చేశాను. చాలా బా వచ్చిందసలకి. ఇదిగోండి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ దాకా ప్రాన్స్ అయితే తీసుకున్నాను. టోటల్‌గా 1 కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ క్లీన్ చేసిన తర్వాత అయినాయి అనమాట. ఒకసారి మెజర్ చేసి చెక్ చేశాను ఇంటికొచ్చిన తర్వాత. ఇప్పుడైతే దీంట్లోకి ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసి మంచిగా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటి అనంటే మనకి బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి. నార్మల్‌గా మనకి సీ ఫుడ్ అయితే కొంచెం ఎక్కువ స్మెల్ వస్తుంది కదా! అందుకని చెప్పేసి ఇలా అయితే లెమను, సాల్ట్ వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు బిర్యానీ అనేది స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటది. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే నేను టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీరా పౌడర్, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కర్డ్ అయితే యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలనమాట. దట్ బిర్యానీలో మనకి ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది. ప్రాపర్‌గా అంటే ప్రాపర్‌గా వస్తదనమాట బిర్యానీ. టేస్ట్ కూడా చాలా బావుంది నిజంగా చెప్తున్నాను. నేను యూట్యూబ్ చూసే చాలా రెసిపీస్ నేర్చుకుంటానండి. నాకు అన్నీ రావు గదా! నేను ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నేను యూట్యూబ్ చూసే నాకు తగ్గ విధంగా మార్చుకొని అంటే నా దగ్గర ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో అవి కూడా చూసుకొని దాని ప్రకారంగా చేసుకుంటూ ఉంటాననమాట. ఇలా మొత్తం మ్యారినేషన్ అయిపోయింది కదా! ఇప్పుడైతే మూత పెట్టేసి కాసేపు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఈలోపు అయితే రైస్ అయితే వాష్ చేసుకుంటున్నాను. రైస్ వచ్చేసి నేను ఒక 1 గ్లాసో, 1 ½ గ్లాసో తీసుకున్నానండి. మనం మామూలుగా బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ పెట్టుకుంటాం కదా! ఇప్పుడేంటంటే నేను రైస్‌ని సెపరేట్‌గా బాయిల్ చేస్తాననమాట. సో, మనకి అలాంటి మెజర్‌మెంట్ ఏమీ అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ పాన్ పెట్టేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకున్నాననమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే బిర్యానీలో మ్యాండేటరీ అండి. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఏసినప్పుడే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటదని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ నేను రైస్ అయితే బాయిల్ చేసుకోవడానికి వాటర్ అయితే తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. నా దగ్గర ఏమి అవైలబుల్‌గా ఉన్నాయో అవైతే యాడ్ చేసుకున్నాననమాట. స్టార్ ఫ్లవర్, షాజీరా, యాలుక్కాయ, లవంగాయ, అలాగే బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని పుదీనా, కొత్తిమీర రెబ్బలు అయితే యాడ్ చేసుకొని ఇలా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇవి బాయిల్ అయ్యే లోపైతే పక్కన ఇంకో స్టవ్ మీద కర్రీ కూడా రెడీ చేసేసుకుంటున్నాననమాట. ఇక్కడైతే ఇగో బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనిచ్చుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలండి. అప్పుడే మనకి పీస్ అనేది మంచిగా ఉడుకుతుందనమాట. కొన్ని సార్లు బిర్యానీస్ వచ్చేసి నేను అన్నీ కలిపి వండుతాను. కొన్ని సార్లు వచ్చి లేయర్స్ పెట్టి వండుతాను. నాకైతే ఈ రెండిట్లో లేయర్స్ పెట్టి వండింది కొంచెం ఎక్కువగా నచ్చుతుందనమాట. ఇదిగోండి ఇక్కడ మనం
ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాం కదా, మసాలా అంతా బాగా పట్టేసింది. ఇప్పుడైతే దీంట్లో పుదీనా, కరివేపు, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. తర్వాత అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి దీన్నైతే ఉడకనివ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ పక్కన ఇంకో స్టవ్ మీద మనం వాటర్ పెట్టుకున్నాం కదా, ఇక్కడైతే వాటర్ రోలింగ్ బాయిల్ అయితే అవుతున్నాయండి. ఈ వాటర్‌లో కూడా మీరు సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. సాల్ట్ మనకి టేస్ట్‌కి తగ్గట్టుగా ఉండాలనమాట. అప్పుడే రైస్‌కి ప్రాపర్‌గా సాల్ట్ పడుతుందనమాట. ఎందుకంటే మనం ఇది దమ్ పెట్టబోతున్నాం కదా, అందుకని చెప్పేసి వాటర్‌లో మనం సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని దీన్నైతే కొంచెం మంచిగా అంటే ఒక 80% ఉడికేదాకా ఉడికిచ్చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిపోయింది. పక్కన కర్రీ గూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీలో నుంచి నేను కొంచెం గ్రేవీ అయితే పక్కకు తీసుకుంటాననమాట. ఎందుకనంటే పైనుంచి ఫుడ్ కలర్ యాడ్ చేసే బదులుగా ఇలా గ్రేవీనైతే నేను పైనుండి యాడ్ చేసుకుంటాననమాట. ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అలా చేస్తే. ఇంకా కొంచెం గ్రేవీ పక్కకు తీసుకుంటున్నాను బౌల్‌లోకి. తర్వాత ఇవన్నీ ఈవెన్‌గా స్ప్రెడ్ అయితే చేసుకొని, మనం ఏదైతే రైస్ రెడీ చేసుకున్నామో దీనిపైన అయితే యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం. నేనేదైనా ఫస్ట్ టైమ్ ట్రై చేసి అది సక్సెస్ అయితే మాత్రం భలే హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఈరోజు కూడా నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నాకు చాలా నచ్చింది. అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో పర్పుల్ క్యాబేజ్ ఈసారి కొత్తగా యాడ్ చేశాను. నాకు ఆ టేస్ట్ కూడా చాలా నచ్చింది. అలాగే ఆఫ్టర్‌నూన్ బిర్యానీ రెసిపీ కూడా చాలా నచ్చిందనమాట. అయితే మనం ఇవన్నీ చేశాం కదా అని ఎక్కువ క్వాంటిటీ తినకుండా మనం లిమిటెడ్ పోర్షన్‌లో తింటే మన వెయిట్ లాస్ కూడా అవుతుందనమాట. ఇప్పుడైతే మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా, పైనుంచి అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మనం పక్కన తీసుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇదిగోండి మూత పెట్టి ఒక 15 నిమిషాలైతే ఉడకనివ్వాలనమాట. లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్ పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత మనం బిర్యానీనైతే కలుపుకోవాలనమాట. అప్పుడే మన బిర్యానీ రైస్ అనేది విరగకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇదిగోండి చూడండి, ఎక్కడ రైస్ అనేది విరగడం లేదు. అలాగే పొడి పొడిగా అసలు బిర్యానీ టెక్స్చర్ అంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంది. నిజం చెప్పాలంటే నాకు ఇంకా తినాలనిపించింది. కాపోతే మళ్ళీ రేపు వెయిట్ లాస్‌లో రిజల్ట్ కనిపించదు అని చెప్పి కంట్రోల్డ్‌గా తిన్నాననమాట. ఇలా మంచిగా ప్లేట్‌లో ఒక 1 ½ గరిటె దాకా అయితే పెట్టేసుకొని దీన్ని రైతాతో అయితే మంచిగా తినేసానండి. పీసెస్ అయితే ఎంత మెత్తగా ఉడికినాయో, అసలకి ఎంత టేస్టీగా ఉందో బిర్యానీ. మంచిగా ఒక బౌల్ దాకా రైతా పెట్టుకొని దీంట్లో అయితే కీరా దోసకాయ సలాడ్ అయితే పెట్టేసుకొని మంచిగా నా లంచ్‌ని అయితే ఫినిష్ చేసేసానండి. అంటే మనం ఇప్పుడు పోర్షన్స్ కంట్రోల్ చేసుకొని తినడం అలవాటయిపోయింది కదండీ. మనం ఎక్కువ తినలేమనమాట సడన్‌గా. ఇంకా నేను ఈ క్వాంటిటీ నాకు ఎక్కువైపోయింది చెప్పాలనంటే. కాపోతే రోజుటిలాగా 100 గ్రామ్స్ అలా ఏం కాదండి. 100 గ్రామ్స్ కంటే ఇది ఎక్కువగానే ఉంటది. అంటే కర్రీ కూడా మిక్స్ అయ్యి ఉంది కాబట్టి ఎంత క్వాంటిటీ ఉంటదో నేను మెజర్ అయితే చేసుకోలేదు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీ పెట్టుకోసుకొని సాలడ్ అలాగే రైతాతో అయితే తినేసి లంచ్ అయితే ఫినిష్ చేసేసి మంచిగా నిద్రపోయాననమాట. మీరు కూడా కావాలి అనంటే ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ ట్రై చేసి మీకు వచ్చు అనంటే ఓకే. ఒకవేళ లేదు మేము కూడా మీకులాగే కొత్తే అనంటే ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. బయట ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంక ఈరోజు మేమైతే ఈవినింగ్ లెమన్ వాటర్ తాగుదామని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడైతే ఒక లెమన్ అంతా స్క్వీజ్ చేసేసుకున్నాను. ఇందులో అలాగే టేస్ట్‌కి తగ్గట్టు షుగర్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ ప్లేస్‌లో మీరు డిఫరెంట్ ఏమైనా హనీ యాడ్ చేసుకుంటామంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటామంటే బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్‌గా లేవు. ఈ వైట్ షుగరే అవైలబుల్‌గా ఉంది. సో, వైట్ షుగరే యాడ్ చేసుకున్నాను. హనీ ఉంది కానీ మా వారు నాకు షుగర్‌తోనే చేసివ్వు అన్నారు. సర్లే మీకొకటి నాకోటి ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా ఈరోజైతే ఇదే చేసేసాను. చేసే ముందుగానే కొన్ని చియా సీడ్స్‌ని అయితే నానబెట్టుకున్నాననమాట. ఇంకా చియా సీడ్స్ అయితే 2 గ్లాసెస్‌లోకి సర్వ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న లెమన్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా, ఎప్పుడైనా కొంచెం నీరసంగా అనిపించినా, లెమన్ వాటర్ తీసుకుంటే మాత్రం భలే పనిచేస్తదండి. నాకైతే నిజంగా చాలా పనిచేస్తది. ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీ వచ్చేస్తదనమాట. ఏదైనా చేయగలుగుతాను అనిపిస్తది నాకైతే. ఇది మా మమ్మీ చేసిస్తా ఉంటారనమాట. ఎప్పుడైనా ఇంటి దగ్గర నాకు నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందంటే మా మమ్మీ అయితే ఇలా అయితే చేసిస్తారు లెమన్ వాటర్. చియా సీడ్స్ వేయరనమాట. నార్మల్‌గా లెమన్ వాటర్‌లో అయితే షుగరు, సాల్ట్ వేసి చేసిస్తూ
ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటదనమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ అలాగే ఆఫ్టర్‌నూన్ హెవీగా తిన్నాను కాబట్టి నైట్ డిన్నర్‌లోకి స్మూదీ అయితే చేసుకొని నా డేని ఎండ్ చేశాను. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.